అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈరోజు మనం పిల్లలు ఎంతగానో ఇష్టపడే బేకరీ స్టైల్లో ఎగ్ పప్పును రెడీ చేసుకుందామండి. దీన్ని మనం బటర్ లేకుండా, ఓవెన్ లేకుండా సింపుల్గా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకుందాం. అచ్చం బేకరీ స్టైల్లో వచ్చేలాగా ఏ విధంగా చేయాలో చూద్దామండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గిన్నెలో కప్పున్నర మైదాను వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ను వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. పిండిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వేయడానికి 2 స్పూన్ల ఆయిల్ని బాగా మరిగించుకుని వేసుకోవాలండి. ఇలా వేడిగా ఉన్న ఆయిల్ వేయడం వల్ల మనకు పప్స్ గుల్లగా వస్తాయండి. పిండిని ఆయిల్తో కలుపుకున్న తర్వాత పిండిని నొక్కినప్పుడు ముద్ద అవుతుందో లేదో చూసుకోవాలి. లేదంటే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. పిండిలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇందులో మనం అసలు బటర్ను ఉపయోగించకుండా పూర్తిగా ఆయిల్తోనే మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఆయిల్ని ఉపయోగించి చేసినా కానీ మీకు అచ్చం బేకరీ స్టైల్లోనే వస్తాయండి. ఇలా కలుపుకున్న పిండి ముద్ద పైన 1 స్పూన్ ఆయిల్ని వేసుకుందామండి. పిండి ముద్ద ఆరిపోకుండా ఉండడానికి మూత పెట్టుకుని దీన్ని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీని రెడీ చేసుకుందామండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకుని వేయించుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న కొద్ది కరివేపాకును కూడా యాడ్ చేసుకుని కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్ సిమ్లో పెట్టి మగ్గించవలసిన అవసరం లేదండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగేటప్పుడే ఇందులోని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ పూర్తిగా కలర్ మారిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని, 1/2 టీ స్పూన్ కారాన్ని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని వీటన్నిటిని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చివరిగా కొత్తిమీరను జల్లుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్స్ని రెడీ చేసుకుందామండి. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ మైదాను వేసుకుని 2 మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా క్రీమీగా వచ్చేలా కలుపుకోవాలండి. పిండి ముద్దని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి ముద్దలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని 4-5 రౌండ్ బాల్స్లా రెడీ చేసుకోవాలి. నేను తీసుకున్న కప్పున్నర పిండికి నాకు 5 పిండి ముద్దలు వచ్చాయండి. ఒక పిండి ముద్దను తీసుకొని మైదాని జల్లుకొని దీన్ని వీలైనంత పలచగా రోల్ చేసుకోవాలండి. ఈ చపాతీని రోల్ చేసేటప్పుడు మనకి రౌండ్గా రావాలని ఏమి ఉండదండి, కానీ వీలైనంత పలచగా మాత్రం దీన్ని రోల్ చేసుకోవాలి. ఇలా పలచగా రోల్ చేసుకున్న చపాతీ పైన మనం ముందుగా సిద్ధపరచుకున్న
ఆయిల్ని తీసుకుని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్పూన్ కానీ బ్రష్ని కానీ ఉపయోగించి మనం చేసుకున్న చపాతీ పైన ఆయిల్ని పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ని పూర్తిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా మైదాని కూడా జల్లుకొని దీన్ని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. అదేవిధంగా మిగతా పిండి ముద్దల్ని కూడా తీసుకొని ఇలాగే పలచగా చపాతీ కింద రోల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రతి దానికి ఆయిల్ని అప్లై చేసుకుని ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. ఈ పిండి ముద్దల్ని 4-5 కన్నా ఎక్కువ తీసుకోవద్దండి. మరీ ఎక్కువ అయితే మనకి పప్స్ ఉడకవు. ఇలా చేసుకున్నవన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని చపాతీలని ఒకదానిపైన ఒకటి పెట్టుకున్న తర్వాత చివరగా చేసిన దానిపైన ఆయిల్ని అప్లై చేయకూడదండి. వీటన్నిటిని ఒకే లేయర్లో ఉండేలాగా ఒకసారి మరలా దీన్ని రోల్ చేసుకోవాలి. చపాతీకి చివరి ఎడ్జెస్ని కట్ చేసుకుని స్క్వేర్ షేప్లో దీన్ని రెడీ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనం పప్స్ చేసుకోవడానికి వీలుగా షీట్ల కింద కట్ చేసుకుందాం. నేను చేసుకున్న చపాతీ మందాన్ని బట్టి నాకు 6 షీట్లు వచ్చాయండి. చపాతీలో చివర కట్ చేసిన ఎడ్జెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుని ఉప్పు కారం జల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. బాయిల్ చేసిన 3 ఎగ్స్ని తీసుకుని ఇలా హాఫ్ కట్ చేసుకున్నానండి. పఫ్స్ చేయడానికి ఒక షీట్ని తీసుకుని ఒకసారి రోల్ చేసుకోవాలి. షీట్ను ఒకసారి రోల్ చేసిన తర్వాత దాని మధ్యలో ఒక స్పూన్ కర్రీని పెట్టుకుని దాని మీద ఎగ్ హాఫ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు షీట్లోంచి ఒక లేయర్ని తీసుకుని ఎగ్ని కవర్ చేసుకుందామండి. ఇలా కవర్ చేసుకోవడం వల్ల మనకి కర్రీ బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పఫ్స్ని రెడీ చేసుకోవాలి. వీటిని అనేక షేపుల్లో రెడీ చేసుకోవచ్చండి. ఎగ్ను పూర్తిగా కవర్ చేసిన తర్వాత చుట్టూ ఒకసారి చేతితో ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మనకు పఫ్స్ రెడీ అయిపోయినాయి. వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్కి సరిపోయిన పఫ్స్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇవి బాగా కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. అదేవిధంగా చేసుకున్న వాటిని అన్నిటిని కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి మన పప్స్ ఎంత బాగా వచ్చాయో. ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ అయిన మన పప్స్ రెడీ అయిపోయినాయండి. దీన్ని టమాటా కచప్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.